నమస్తే. జై బోలో. ఇంకా నువ్వే చెప్పాలా. కేసీఆర్ కు జై బోలో, కేసీఆర్ కి జై బోలో, కల్వకుట్ల కవితకు జై బోలో, కల్వకుంట్ల కవితకి జై బోలో, హరీష్ రావుకు జై బోలో, హరీష్ రావుకి జై బోలో, కేటీఆర్ కు జై బోలో, కేటీఆర్ కి జై బోలో, కల్వకుట్ల కుటుంబానికి జై బోలో, కల్వకుంట్ల కుటుంబానికి జై బోలో, నీకు జై బోలో, నీకు జై బోలో, నీకు నీకు నాకు జై బోలో. ఓకే. ఎట్లుంది రేవంత్ పరిపాలన? ఎట్లుంది? రేవంత్ బాబు అట్టే ఉంది, కొంచెం కొంచెం, కొంచెం కొంచెం, ఏం పెద్దగా లేదు. కేసీఆర్ పరిపాలన బాగుండేనా? అప్పుడు బాగున్నా బా. కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ ఏం చేయలేదు? నాకైతే ఎవరు ఏం చేయలే. నాకు ఒక పింఛన్ రాలే, ఏం రాలే. 6 కేజీల 3 కేజీల బియ్యం వేస్తారా, అంతే కథ. అంతకు తప్ప నాకేం. బియ్యం కూడా బీజేపీ ఇస్తున్నట్టుగా. అవు ఆయననే ఇస్తున్నాడంట, మరి ఈయన కూడా చెప్తున్నాడు అవే ఎక్కువ వస్తున్నాయి, అవి 3% ఇవి 3% వస్తున్నాయి అని చెప్తున్నారు. మరి ఈమె ఎన్నుకున్నాం ఎవరో తెలుసా నీకు? కవితమ్మ. ఏమైంది, గొడవ పెట్టుకుంటుంది వాళ్ళ ఇంట్లో, వాళ్ళ డాడీ తోటి, వాళ్ళ అన్న తోటి, వాళ్ళ బావ తోటి. ఆయనకి సగం రాజ్యం ఇవ్వలేము మరి, ఆయమ్మగానే సగం తెలంగాణ సగం ఆస్తియా ఆయనకి ఇవ్వాలనేమో అంటున్నా. అదే అందుకని ఏమన్నా గొడవ పెట్టుకునేదో ఏమో మనకైతే అంతగాని తెలియదు. బయటకు వచ్చి మొన్న వచ్చిపోయిందా? రాలే, 22కి ఏం చెప్పింది కదా. ఇప్పుడు రాబోతుంది. ఇక్కడ ఏమో ఇచ్చినారంట కదా. నమ్ముతురు రమరామ చేసే జనం బాట పాదయాత్ర? ఫస్ట్ టైం ఎవరు నమ్ముతారయ్యా చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మది పక్క కూడా న్యాయం కాదు అంటున్నారు మరి పెద్ద మనుషులు కూడా. వాళ్ళే ఇబ్బంది పెడుతురంట, వాళ్ళ అన్న వాళ్ళ బావ. ఎందుకు ఇబ్బంది పెడతారు వాళ్ళు కూడా? కానీ ఈయమని సిరియాకు పడి కోపం అయ్యి ఎట్లా పోయిందో ఏం కదా అని తెలియదు మనకైతే. కావాలనే ఈమెకి వాళ్ళు ఇబ్బంది పెట్టిరంట, అందుకే బయటకు వచ్చేసి. ఓహో అవునా? ఎవరు మొన్న తెలంగాణలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎందుకు బీఆర్ఎస్ గెలిచింది? ఇక్కడ అభిమానం బట్టి గెలుస్తుంది అంతే. బీఆర్ఎస్ అంటే అభిమానమా? అభిమానం ఉంది, నడిగడ్డలు కూడా బాగానే ఉంది. బానే ఉంది. సరే, అభిమానం బానే ఉంది. గెలిచిన ఆయన ఎవరు మరి? గెలిచినా అంటే ఎవరు ఇప్పుడు ఎవరైతే లేరు ఇక్కడ. మొన్న బీఆర్ఎస్ గెలిచింది కానీ కృష్ణమోహన్ రెడ్డి. అది బీఆర్ఎస్ కదా మనం. బీఆర్ఎస్ ఆయనే కదా కృష్ణమోహన్ రెడ్డి. అవునవును. ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నాయినా? నాకు 60 ఏళ్ళు మతి తప్పింది బాబు. నాకు కూడా ఏం మంచిగా మాట్లాడుతున్నావు, మతి తప్పింది లేదు, మంచిగా లేదు బాబు. అంతగాని ఎరకలేదు నాకు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉండు? కాంగ్రెస్ అనుకుంటా. కాంగ్రెస్. ఎందుకు పార్టీ మారిండు మరి? అటెందుకు పోయిండు? అటు ఇటు పోయిండు మరి. ఆయన గురించి ఎందుకు పోయినాడు ఏం కదా. అది ఎవరో జూపల్లి కృష్ణ ఎవరో అది ఇది అన్నారు అప్పుడు. ఆయన తీసుకుపోయినాడు అని చెప్తున్నారు. మరి అదే నిజమో ఏం కదా మనకైతే ఎక్కువ తెలియదు బాబు. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వచ్చిందనుకో కాంగ్రెస్ గెలుస్తుందా, టీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా? ఈ మూడిట్లు అంటావా? ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి, సరితమ్మ, బీజేపీలో ఎవరు నాకు ఐడియా లేదు. ఎవరు గెలుస్తారు మరి? టీఆర్ఎస్ గెలిచవచ్చు. టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మరి? ఎవరైతే లేరు, రేపు సీట్ వచ్చినాడు వాళ్ళు. అంటే కేసీఆర్ కోసమా? అవును మరి. కవిత పోటీ చేసి ఇక్కడ నుంచి గెలుస్తా? ఆయన కొద్దిగా వాళ్ళు ఏం చేయండి, కొద్దిగా అంతే, ఏం పెద్దగా రాదు. పైసలు ఉన్నట్టే తిరుగుతుంది, ఇంకేం పని? అంతే, పైసలు కరగొట్టుకోని తిరుగుతుంది మరి. మరి అంతే కదా. పైసలు మన పైసలే కావని. మనమే మరి. అంతేనా? ఏం పని చేస్తావు నువ్వు? నేను పొలం పని, కూలి పని చేస్తావు. రోజు పని దొరుకుతుందా? రోజు అంటే కొద్దిగా 200, 150, 200 ఇట్లా దొరుకుతాయి. నీకు తాగనీకే అవుతుండొచ్చు. కథం అయిపోయా. మళ్ళీ పొద్దునకి దేవులాడాలి మరి. ఎంత తాగుతావు రోజు? రోజు ఒక క్వార్టర్ తాగుతాను. ఏ మంది తాగుతావు? ఓసి తాగుతాను. ఓసి ఎంత? క్వార్టర్ ఎంత? 160 రూపాయలు. అది 100 రూపాయలు. ఇప్పుడు సాయంత్రం కాగానే తాగాల, పొద్దుగానే తాగాల? లేదు, సాయంత్రం తాగాల. 7, 6:30, 7 దాకా ఆగి తిని పడుకుంటావు. కథం అయిపోయా అంతే. మళ్ళీ పొద్దుగాల మళ్ళీ పని కోసం ఎత్తుకాలి. మరి ఎత్తుకాలి కదా. అంతే. పని దొరికితే పైసా వస్తే మళ్ళీ మందు. అంతే. మనకు రోజు ఇదే పనా? ఇదే పని మరి. ఏమున్నది? ఇప్పుడు ఒక రోజు తాగపోతే ఏమైతుంది? తాగపోతే కూడా ఒక రోజు నిద్ర వస్తే మరుసటి రోజు రాదు. మరి ఎట్లా నిద్ర రాకపోతే ఎట్లా? మరుసటి రోజు దేవుడు పైసలు పుట్టించుకోవాలి మరి. ఏడన్నా అవుతాను. ఇప్పుడు మీ దోస్తులు ఉంటారు, ఒక రోజు తాపి పైసలు అంటే తాపిస్తారు అట్లా? ఎవరు తాపియరా అంతగాని, అంతా కూలి క్వశ్చన్ చేసుకునే వాళ్ళమే మేము. వాళ్ళు కూడా ఏ పోరాబం ఏడున్నా అయ్యా లేవు పెద్ద మనిషి అది ఇది అంటారు. నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు ఆయన దగ్గర లేనప్పుడు నువ్వు తాపించావు అనుకో, తీసుకుంటాం. 150 బదులు తీసుకుంటాం మరి. మళ్ళీ వచ్చి కలిస్తాం. అన్ని ఇవే ఉంటాయి మరి. ఇట్లా మీరు అడ్జస్ట్ అయ్యారు అనుకో, నీకు నిద్ర పట్టకపోవడం ఇలాంటివి ఉండవు. ఏముండదు. రేపటి నుంచి అదే పని చేయ. తాగుకుంటూ అయితే అనుకోకు. తాగమంటావా? తాగు మరి. ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? అయ్యో నీకు పెళ్లి అయింది, పిల్లల పెళ్లి చేసినావు, అయిపోయింది బాబా. అంతా ఇంకేం టెన్షన్ నీకు? ఏమైనా టెన్షన్ లేదు? నా గురించి నా పొట్ట కోసం బతకడానికి నేను బతుకుతాను. టెన్షన్ అయితే ఏం లేదు. కేసీఆర్ గెలవాలన్న టెన్షన్ అయితే ఏం లేదు.
అదంతా ఏం లేదు బాబు, అది వచ్చినాడు గుర్తుకొస్తుంది అంతే. వాళ్ళ పైన టెన్షన్ పెట్టుకుంటే మళ్ళీ నీకు మతి పోతుంది, ఆగమం అవుతుంది. వాళ్ళ పిచ్చి మనకు వద్దు బాబు, వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. సరే ఆ టైం వచ్చినాడు మనం కూడా అంటమేమో అటు ఇటు ఎక్కడైనా అది కాదురా బాబు, ఇది ఉంటే ఇది బాగుంటది అది బాగుంటది అంటే ఆ రోజు మనం కూడా ఎక్కడో ఒక సైడ్ ఉంటాం అంతే. ఓకేనా.